మెంబర్స్ చనిపోయారు అండ్ ఒక పర్సన్ పరిస్థితి సీరియస్గా ఉంది అండ్ మిగిలిన ఒక 6 మంది హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా అంచనా వేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫైర్ ఈ బేస్మెంట్లో బ్రేక్అవుట్ అయింది. దాని తర్వాత పైకి ఆ స్మోక్ అంతా వెళ్ళి మొత్తం విజిబిలిటీ కంప్లీట్గా దెబ్బతిని అండ్ వీళ్ళకి యాక్సెస్ కంట్రోల్ కార్డ్స్ ఉంటాయి ఇన్మేట్స్కి, అది వాళ్ళు యూజ్ చేయలేని పరిస్థితి కూడా వచ్చింది. అండ్ బయట వాళ్ళు లోపలికి వెళ్ళలేకుండా లోపల వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. బట్ హౌఎవర్ కొంతమంది జంప్ చేశారు బయటికి, వాళ్ళు కొంత ఇంజరీస్తో బయటపడే ఉండే అవకాశం ఉంది. బట్ మనకి తెలిసినంత వరకు సోఫార్ హాస్పిటల్స్లో డెత్ రిపోర్ట్ అయిన వాళ్ళే 8 మంది. ఫైర్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో బ్రేక్అవుట్ అయింది. అది మరి బైక్ ఛార్జింగ్ వల్ల అయిందా లేకపోతే ఇంకేదైనా కారణం షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఏదైనా సిలిండర్ ఫెయిల్ అయిందా తెలియదు మనకి. సో బిఫోర్ వి ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్ మనము దాన్ని కంక్లూడ్ చేయకపోవడం మంచిది. నో, బికాస్ విజిబిలిటీ కంప్లీట్గా పోయింది అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ టుక్ సమ్ టైం మన వాళ్ళు రీచ్ అవుట్ అవ్వడానికి, లోపల అన్కాన్షియస్ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి. వాళ్ళు అది కార్బన్ మోనాక్సైడ్ అనేది ఇన్హేల్ చేసినందువల్ల ఇట్ కాజ్ సివియర్ లంగ్ సఫోకేషన్ అండ్ దే ఎక్స్పైర్. సో ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి థోరో ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. దాని ఆధారంగా మనం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రాపర్ కేస్ అండ్ ప్రాపర్ సెక్షన్స్ విల్ బీ అప్లైడ్ అండ్ సూటబుల్ యాక్షన్ విల్ బీ టేకెన్. బయట వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక 4 మంది ఐడెంటిఫై అయ్యారు. 2 తమిళనాడు చెందిన వాళ్ళు, ఒకళ్ళు ఢిల్లీకి, ఒకళ్ళు విజయవాడకి. ఇంకా కూడా మనకి ఐడెంటిఫై అవుతున్నారు. కొంచెం టైం పడుతుంది.